హలో వెల్కమ్ టు వైకే ఎంటర్టైన్మెంట్స్. నేను మీ ప్రజ్ఞ. ఇవాళ మనతో అయితే నేను చెప్పనండి, మీరు చూసేయండి, మీకే తెలుస్తుంది. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా బాగున్నాను. ప్రస్తుతానికి పెద్ది పాట విజయాన్ని ఆస్వాదిస్తూ ఆనందంగా ఉన్నాను. రై రై రారా రై రై రారా అడ్డేలేని దారై రారా. సో పెద్ది గురించి మాట్లాడే ముందు నేనైతే బిగ్ ఫ్యాన్ సార్. అసలు మీ రైటింగ్స్కి అసలు ఆ లిరిక్స్ ఏంటి సార్, అంత బాగుంటాయి. రియల్ లైఫ్కి టచ్ అయ్యేలా అనిపిస్తాయి అనమాట. ఒక్కొక్క సాంగ్లో సాడ్ సాంగ్ అయి ఉండొచ్చు, లవ్ సాంగ్ అయి ఉండొచ్చు, ఏ సాంగ్ అయినా కానీ మా రియల్ లైఫ్కి టచ్ అయ్యేలా అనిపిస్తాయి అనమాట. సో పెద్ది మూవీలో రై రై రారా అనే సాంగ్ రిలీజ్ అయిన వెంటనే మిలియన్ ఆఫ్ వ్యూస్ వెళ్ళిపోయింది. సో ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా రై రై రారా అనే సాంగ్ని పాడుతూ హమ్ చేస్తూ ఉన్నారనమాట. సో దీని మీద మీ స్పందన ఏంటి? నిజంగా ఏ ప్రేమ పాటకో లేకపోతే ఈ ప్రత్యేక గీతానికో ఇంత స్పందన వస్తే ఆనందిస్తాం. మళ్ళీ మనకో హిట్ వచ్చింది అనుకుంటాం. కానీ ముందు తరానికి కూడా ఉపయోగపడేలాంటి వాక్యాలున్న ఇలాంటి ప్రబోధాత్మకమైన గీతం ఒక మాస్ ఒరవడిలో సాగడమే పెద్ద విజయం. అంటే దానికి వయసుతో తేడా లేకుండా ప్రతి వాక్యాన్ని అందరూ ప్రశంసించడం అనేది జీవితంలో ఒక గొప్ప మైలురాయిని చేరుకుందామన్న అనుభూతిని కలిగిస్తుంది. ఎప్పుడైనా ఒక మంచి స్థాయిలో ఉన్న ఒక స్టార్ పెదవుల మీదుగా స్ఫూర్తిమంతమైన పదాలు పలికినాయి అనుకోండి, అవి చిరస్థాయిగా నిలిచిపోతూ ఉంటాయి. అంటే అప్పటికప్పుడు అద్భుతమైన విజయం సాధించడమే కాకుండా కొన్ని దశాబ్దాల పాటు నిలిచిపోయే అవకాశం ఆ పాటకు వస్తూ ఉంటుంది. ఖచ్చితంగా సార్, ఈ సాంగ్ అయితే కొన్ని దశాబ్దాల వరకు నిలిచిపోతుంది. అండ్ ఈ సాంగ్లో పాతికేళ్ళకి పాత పడిపోతే ఎలా అనేది ఒక లిరిక్ ఉంది. సో చాలా వరకు కూడా ఈ మధ్య సాఫ్ట్వేర్స్ అయి ఉండొచ్చు, ఇంకెవరైనా కానీ పాతికేళ్ళకి చాలా వరకు వాళ్ళు వెనకడుగేసేస్తూ ఉంటారు. సో ఈ సాంగ్లో ఇన్స్పిరేషన్ వర్డ్స్ చాలా ఉన్నాయి. సో ఎట్లా మీరు ఇవన్నీ ఎంత టైం పట్టింది మీకు ఇన్స్పిరేషన్ వర్డ్స్ అన్నీ తీసుకొని రాయడం? ఈ పాట రాసేటప్పుడు నేను ఏమనుకున్నానంటే, చాలామంది మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్ వర్క్షాప్స్ చేస్తూ ఉంటారు, 3-4 రోజులు చేస్తూ ఉంటారు. కాలేజీలకు వచ్చి ఒక గంటన్నర అద్భుతమైన స్పీచ్లు, ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉంటారు. వాటన్నింటి సారాంశాల్లోంచి కొన్ని సెంటెన్స్లు పుడతా ఉంటాయి కదా, లైక్ పుష్ యువర్ లిమిట్స్ అని, లేకపోతే కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ అని, అసలు ఇలాంటి రకరకాల వాక్యాలు ఉంటాయి కదా. వాటన్నింటినీ తీసుకుని అవి అందరికీ అర్థమయ్యే భాషలో కనుక ఉంటే అలాంటి గంటన్నర స్పీచ్లు వినే అవకాశం లేని వాళ్ళకి, వర్క్షాపులకు వెళ్ళే అవకాశం లేని వాళ్ళకి, వీళ్ళందరికీ 4 నిమిషాల్లో అది అందిద్దామన్న ఉద్దేశంతో రాసిందనమాట. అది ఈరోజు అందరూ అంతే స్థాయిలో తీసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. సో అంటే ఈ సాంగ్ని పక్కన పెడితే అండ్ ప్రీవియస్లీ మీరు చాలా సాంగ్స్ రాస్తున్నారు. సో నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ సాంగ్ ఏమాయ చేసావే మూవీలో తరిమే వరం అనే సాంగ్ ఎంత ప్లెజెంట్గా ఉంటుందంటే ఆ సాంగ్ అసలు మనల్ని హైకి తీసుకెళ్ళిపోతుంది అనమాట. సో ఆ సాంగ్ గురించి ఏదైనా చెప్తారు? అది ముఖ్యంగా మీకు ట్యూన్ విన్నప్పుడైతే ఒక పల్లవి 2 చరణాల పాటలా కాకుండా అలా కొనసాగుతూనే ఉంటుంది లిరిక్. సినిమాలాగా అలా ఒక పడవ మీద హాయిగా మరపడవ కాకుండా నాటు పడవ మీద ఒక నదిలో వెళ్తే ఎలా ఉంటుంది, అలా కొనసాగుతూనే ఉంటుంది పాట. ఆ ట్యూన్ని అర్థం చేసుకుని రాయడమే చాలా కష్టం. కానీ అదృష్టవశాత్తు ఏంటంటే, అది గౌతమ్ మేనన్ గారు నన్ను నీ ఇష్టం, నువ్వు ఏది రాస్తే అది తీస్తాను అని ఒక స్వేచ్ఛ ఇవ్వడం వల్ల ఇది ఖచ్చితంగా పూర్తిగా బాధ్యత నేనే తీసుకోవాలి అని చెప్పి నాకు వచ్చిన పాట మంచిగా రాశాను. ఆ రాసినట్టు తీసుకోవడం వల్ల ఆ స్వచ్ఛత పాటలో కనపడుతూ ఉంటుంది. సో గౌతమ్ మీనన్ గారి డైరెక్షన్ అంటే అసలు హీరోయిన్ ఒక రేంజ్లో చూపిస్తారు. అంటే ఆ క్యారెక్టర్ మనకు అలా గుర్తుండిపోతుంది. సో హీరోయిన్ గారి గురించి, సమంత గారి గురించి మీకు నరేషన్ చేసేటప్పుడు ఆ మూవీ టైంలో, సో ఇలా ఉంటుంది హీరోయిన్, ఇంత సాఫ్ట్ క్యారెక్టర్, సో ఇలా ఉండాలి అని చెప్పి ఏవైనా మీకు హింట్స్ ఇవ్వడం కానీ, ఇలానే ఉండాలి అని ఏదైనా చెప్పడం, ఆయనతో ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మీకు? ఇది బైలింగ్వల్ కదండి. ముందు త్రిష గారు సింబు గారితో తీశారు. ఆ విజువల్స్ కొన్ని చూపెట్టారు. అంటే పాటలో ఉన్న అన్ని విజువల్స్ కాదు, కానీ దాంతో నాకు సినిమా తీరు అర్థమైంది. ఇలా ఉండబోతుంది సినిమా అని చెప్పి. కొంచెం ప్రేమ విషయంలో గాఢత ఎక్కువ ఉంటుంది,
అలాగే కాస్త రొమాన్స్ కూడా కొత్త కోణంలో ఉంటుంది అని ఆలోచించి ఇలాంటి పదజాలం వేస్తే బాగుంటుందని. కాకపోతే నేను ఏం నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి అడ్డు ఉండేది కాదంతే. నీదే బాధ్యత లిరిక్స్, నాకు దాని మీనింగ్ ఏంటో చెప్పు, తమిళ్కి తేడా వచ్చిన చోటల్లా తెలుగులో వేరే షార్ట్లు ఫ్రేమ్లు ప్లాన్ చేసుకుని నేను తీసుకుంటాను అని చెప్తాను. సో అంటే ఈ సాంగ్స్, మీరు రాసే సాంగ్స్ ప్రతి ఒక్కటి కూడా వర్డ్స్ అనేవి చాలా న్యాచురల్గా ఉంటాయి, ఎక్కువ టఫ్ అని అనిపించవు. సో ఇవన్నీ మీరు ఎక్కడి నుంచి తీసుకుంటారు? ఏమైనా బుక్స్ నుంచి తీసుకుంటారా లేకపోతే ఎట్లా? పుస్తకాల్లోంచి తీసుకుంటే టఫ్గానే ఉంటాయి కదా, జీవితం నుంచే తీసుకుంటాను. అంటే సరళమైన శైలి ఉంటే పాట ఎక్కువ కాలం నిలబడుతుందని నా అభిప్రాయం. కానీ కొన్ని సన్నివేశాలకు తప్పదు. ఇప్పుడు ఒక విలన్ చేస్తున్న ఊచకోతకి వెనకాల ఒక మీనింగ్ఫుల్ లిరిక్ రావాలనుకోండి, అప్పుడు హార్డ్గానే ఉంటాయి. అలాగే ఒకవేళ హీరో అయినా అందులో వైలెన్స్లో వోల్టేజ్ ఎక్కువ ఉందనుకోండి, ఉదాహరణకు మీకు భమ్మకుండా ఉంటాయి, దాంట్లో కొంచెం గట్టిగానే ఉంటాయి పదాలు. సో పురాంతక లాంటి పదాలు, లేకపోతే యోగ మాయతో పాతర భూమిపై రాతి జెండా, ఇలాంటివన్నీ మీకు చాలా కష్టమైన పదాలే ఉంటాయి సందర్భాన్ని బట్టి. కానీ ప్రేమ పాటలు రాసేటప్పుడు ఏంటంటే సున్నితంగా ఉండాలి కాబట్టి పదాలు అలా ఫ్లో అవుతూ ఉంటాయి. అంటే మీరు జస్ట్ ఓన్లీ లిరికిస్ట్గా మాత్రమే కాకుండా డాన్సర్గా కూడా మాకు బాగా తెలుసు. లైక్ అంటే షోస్లో అయి ఉండొచ్చు. మీరు అంటే ఒక యూత్కి ఇన్స్పిరేషన్లా అలా ఉండకూడదు, మీ నుంచి ఒక ఎనర్జీ అనేది పాస్ అవుతూ ఉంటుంది. సో దాని గురించి ఏదైనా చెప్పండి. లేదంటే ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే డాన్సర్ అని కాదు. నేను డాన్సర్ అంటే డీ ప్రోగ్రాంలో ఒక పార్టిసిపెంట్గా ఉండేవాడిని. ఊరికే గంతులేయడం. అది ఎందుకంటే న్యాయ నిర్ణేతలు అనేటప్పటికీ అక్కడ పాడేవారు వీళ్ళేదో మనకన్నా ఏలియన్స్, గ్రహాంతరవాసులు, మనం ఇలా కదిలితే తప్పుపడతారు, అలా మాట్లాడితే తప్పుపడతారు అని ఒక భయంతో అక్కడికి ప్రవేశిస్తే వాళ్ళ సామర్థ్యాన్ని పూర్తిగా అక్కడ ప్రదర్శించలేరు. అదే వీళ్ళు మనలాగా మనుషులే, మనతో పాటు ఉంటారు, మనం పాడేదాన్ని ఏదో ఎక్కడ ఏముందో చెప్తారు అంతే అన్నంత స్థాయిలో మనం చనువిస్తే కనుక వాళ్ళ ప్రదర్శన అనేది చాలా సమర్థవంతంగా ఉంటుంది. ఆ ఉద్దేశంతో బాబు నేను పెద్దోడినేం కాదు, నేను గొప్పోడినేం కాదు, ఏదో సినిమాలో పాటలు హిట్ అయినాయి కాబట్టి నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు, మీకంటే గొప్పోడినేం కాదు, మన అందరం ఒకటే అని చెప్పడానికి వాళ్ళతో పాటు గెంతడం, వాళ్ళ ముందు గెంతడం చేస్తూ ఉంటాం అనమాట. వాళ్ళకి ఒక తేలికపాటి భావన కల్పించడానికి. అంటే మీరు 1000 పైన సాంగ్స్ అయితే రాస్తున్నారు కదా, సో మీకు ఫేవరెట్ సాంగ్, మీరు వెంటనే ఇప్పుడు అడగగానే హమ్ చేసేసే సాంగ్ ఏంటి? నిన్నటిలాగే రేపున్నదంటే ఈరోజేం పీకవనే, నీ అయ్య వడ్డీ నీ బిడ్డ కడితే నువ్వేమి పొడిచావనే, మొండెల్లో తలదించేటట్టయితే మొలతాడెందుకు కట్టవు తెంచేసే, మొత్తం రక్తం మార్చుకునొచ్చేసే, రై రై రారా రై రై రారా అడ్డేలేని దారై రారా రై రై రారా రై 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 రారా అడ్డేలేని దారై రారా. సూపర్ సార్, చాలా బాగుంది. మీరు పాడుతుంటే అట్లానే వింటూ ఉండిపోవాలనిపిస్తుంది. సో ఈ సాంగ్లాని, రై రై రారా అనే సాంగ్లాని, ఇలాంటి మరిన్ని సాంగ్స్ మాకు అందించాలని అయితే మేము కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ సార్. ధన్యవాదాలు. నమస్తే, నేను మీ అనంత శ్రీరామ్. వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.